పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. యేసు రాజా, నమ్మదగిన వాడా, మా సంరక్షక, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నీవే ఈ రోజంతా కూడా కాచి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవేదులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొంచునను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెడపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియా, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోచు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.